సాయి పక్క అదే కాదా మీరు వెనక ఇదే కాదా ముంగడ వాడేసి మీరు ఈరోజు భీమల్ మండల కేంద్రంలో సుమంగళి చౌరస్తాలో కేటీఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. వాళ్ళ అహంకారాన్ని గత మొన్న 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళ అహంకారాన్ని మొదలుపెట్టినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు సిగ్గుశరం రావడం లేదు. ఇంకా ఇలాగే వారి అహంకారాన్ని చూపిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అనే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. అయ్యా మీరు ఇలాగే త్వరలో అహంకారాన్ని చూపెడితే మీకు ముందు ఇంకా రాబోయే రోజుల్లో ఊర్లలో తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారిని ఈరోజు పట్టణ కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే దళిత స్పీకర్ అని నువ్వు అవమానించిన జగదీశ్వర్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే పదవికి అర్హుడు కావు కాబట్టి బిడ్డ నువ్వు ఇంకోసారి మా స్పీకర్ గారిని దళితుడై ఉన్నందుకు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్ను బర్తరఫ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను వెంటాడుతుంది. కాబట్టి సమావేశాల సందర్భంగా స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఏకవాక్య సంబోధన చేసి అసెంబ్లీలో అవమానించిన తీర్పు నిరసనగా జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను ఈరోజు భీమల్ పట్టణ నడిపొట్ట భీమల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి దానం చేయడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 సంవత్సరాల లోపల మరి 10 ఏళ్ళు ఒక దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి తీసివేసిన సందర్భం, ముఖ్యమంత్రి ఇస్తానని దళితుడిని మోసగించిన సందర్భం, ఇవన్నింటినీ చూసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక దళితునికి రాజ్యాంగపరమైన పదవిని ఇచ్చి గౌరవించిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. వారం నుండి అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ సాక్షిగా ఒక దళిత ముద్దుబిడ్డ మన గడ్డం ప్రసాద్ స్పీకర్ అయినటువంటి ఒక వ్యక్తిగతంగా దూషించి అసెంబ్లీని సొంతము అనే ఒక విర్రవీగిన మాటలతోటి కేవలం దళితుడని ఒక దళితుడు స్పీకర్ అనే ఆ ఉద్దేశంతో ఆయనను అనుచిత వాక్యాలతోటి ఆయనను విమర్శించి ఆయన మీద మొట్టమొదటిగా మేము దళిత సంఘాల నుంచి ఎస్సీ మండల సెల్ మేము మండల నుంచి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్ట సీటు పెట్టాలని నేను మా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.